నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురువుగారు, మీనరాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? మీనం వారి కనుక చూసుకుంటే ఆగస్టు మాసంలో ప్రధానంగా వీరికి లగ్నంలో ఉండే శని వక్రించాడమ్మా. దీనివల్ల ఏంటంటే సహజంగానే కొంత స్ట్రెస్ ఇచ్చే గ్రహం. వక్రించాడంటే ఒక వ్యక్తి చూడండి తల మీద ఏదో బరువైంది పెట్టుకొని కొంచెం పక్కన పెడితే కొంచెం ఫ్రీ అయినట్టుగా ఉంటుంది వీళ్ళ లైఫ్ అనేది చెప్పాలంటే. దీంతో పాటు శుకస్థానము అంటారు, 4వ స్థానంలో శుక్రుడు గురువు ఉన్నారు. దీనివల్ల వీళ్ళ డ్రీమ్ హౌస్ కష్టపడి సొంతంగా సంపాదించుకొని కట్టుకొని ఒక మంచి బిగ్ హౌస్ కావచ్చు, బిగ్ కార్ కావచ్చు, ఏదైనా స్త్రీలైతే కొంచెం ఏదైనా బంగారు ఆభరణం కావచ్చు, ఏదైనా ఒక పెద్ద మొత్తంలో ఉండే ఒక వస్తువు కావచ్చు, వీళ్ళు తీసుకోవడం, సొంతంగా తీసుకోవడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఓకే, అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ 2వ అధిపతి 7వ స్థానంలో ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ ధనయోగం అనేటువంటిది లగ్నంలో ఉండే శని కూడా వక్రిస్తున్నందుకు విదేశీ మూలకంగా ధనయోగం ఉంటుంది. కానీ అందులో కొంత కుటుంబ సభ్యులతో నువ్వు దానికి ఎందుకు ఖర్చు పెట్టావు, దీనికి ఎందుకు ఖర్చు పెట్టావు అనే చిన్న చిన్న వివాదాలు కూడా ఏర్పడతాయి. అట్లాగే కొంచెం ఈ మంత్ అంతా కొంత ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత వివాదాలు కూడా ఏర్పడుతుంటాయి. అందులో ముఖ్యంగా జీవిత భాగస్వామితోని ఇలాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. అలాగే ఇక్కడ 6వ స్థానంలోకి 6వ అధిపతి 17వ తేదీ నుంచి వస్తాడు కాబట్టి వీరికి కొంతవరకు 6వ స్థానం అనేటువంటిది పూర్వజన్మ కర్మస్థానము అంటారు. అంటే వీళ్ళకి పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ ఏమిటి, ఎట్లా ఇది ఫ్రూట్ఫుల్ అవుతుంది అనేటువంటిది 17వ తేదీ నుంచి కొంతవరకు వీళ్ళకి ఆ యొక్క కర్మ ఫ్రూట్ఫుల్ అనేటువంటిది అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదేమైనా ఈ నెల మాత్రం వీళ్ళకి ఎక్కువగా విద్యా విషయంలోని, ప్రాపర్టీస్ విషయంలోని, తల్లిగారి ఆరోగ్య విషయంలోని గతంలో ఏర్పడినటువంటి నిందలు పోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది చెప్పాలంటే. ఓకే, కాకపోతే కాస్త జీవిత భాగస్వామితో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు కొన్ని ఘర్షణలు ఉంటాయి. సప్తమంలో కుజుండే లగ్నంలో శని ఉన్నందుకు, అంటే ఎగ్జాక్ట్లీగా ఈ రెండు ఆపోజిట్ ఉండేటువంటి గ్రహాలు ఈ రెండు కూడా, అంటే ఆపోజిట్ ఎనర్జీస్ చెప్పాలంటే. సేమ్ అంటే ఒకే రకమైన ఎనర్జీస్ లాగా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు, ఒకటేమో ఫైరీ ఎనర్జీ, ఒకటేమో కోల్డ్ ఎనర్జీ అనమాట. సో రెండు మొండి గ్రహాలు అయినప్పటికీ కూడా ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి చాలా మంచి సమయం. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో ఏదైనా కొత్త కోర్సెస్ చేసుకుని అప్గ్రేడ్ చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇక సంతానం విషయంలో ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో, సంతానము మరియు నిర్ణయం తీసుకునేటువంటి విషయాలలో 11, 12 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు ఏదైనా ఉపాసన చేయాలి అని అనుకుంటే 13, 14 తేదీలు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వీరికి. గురుగారు, ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి ఏదైనా ఈక్వల్ రెమెడీస్ చేసుకునేది ఏమైనా చెప్పగలరా? చెప్తానమ్మా. ఇంకోటి ఏంటంటే రెమెడియల్ చేసేటప్పుడు కూడా చాలా మందికి ఫలితాలు రావు. దానికి కూడా కారణం ఏంటో చెప్పి నేను మీకు చెప్తాను. ఇప్పుడు రాశి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. వారు కూడా దీన్ని పాటించవచ్చు. ఒకటి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి, వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః గనక రోజు 45 నిమిషాలు చేయగలిగితే 100% వారికి అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి రూపాయి ఖర్చు లేదు దీనికి. ఓకే, అంటే చాలా మందికి జాతకాలు కరెక్ట్గా తెలియవు కాబట్టి అందరూ ఇది ఈక్వల్గా చేసుకోవచ్చు. ఇంక ఇదేంటంటే ప్రకృతి లాంటిది. ఇప్పుడు ప్రకృతి సూర్య భగవానుడు ఎండ ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఎలా ఇచ్చేస్తాడు, ఇది కూడా అంతే. ఓకే, అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమనై సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఎందుకు పూర్తి స్థాయిలో రావు కొంతమందికి అంటే అనుమానంతో మొదలు పెడతారు. ఈ నామం చేసుకుంటే అవుతుందా. ఇక్కడ ఏంటంటే దేవత మంత్రాధీనం, మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది. కాబట్టి మనం మంత్రాన్ని కనుక చేస్తూ ఉంటే దేవతా దర్శనం జరుగుతుంది, దేవతా సంబంధించి వస్తుంది. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే, సరే మంత్రం చేసుకుంటే దేవత వస్తుంది, నన్ను ఎందుకు ఉద్ధరించాలనిపిస్తూ ఉంటుంది. మీరు కనుక మహాభారతం చూసుకుంటే మహాభారతంలో ఒక మంత్రం చదువుతుంది కుంతీదేవి.
సూర్యభగవానుడు ప్రత్యక్షం అవుతాడు. ఉమ్, ప్రత్యక్షమై నేను ప్రత్యక్షమయ్యాను కదా నీకు పిల్లల్ని ఇవ్వాలి నా పని అది. ఉమ్, అంటే దేవత ఇదేంటంటే తన యొక్క ఏదైతే తను ఇవ్వాలనుకుంటుందో తను ప్రత్యక్షమైతే ఇచ్చేస్తుంది. ఉమ్, మంత్రం సిద్ధిస్తే కూడా అంతే. ఉమ్, ఒక ఇంకోటి లలితా సహస్రనామాలు ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఉమ్, ఇవన్నీ కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో రాసినవి కావు ఇవి. ఉమ్, అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటికి వచ్చి ఉమ్, ఆ 8 కిరణాలు వసిన్యాది వాగ్దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది. అంటే అమ్మవారి నుంచి వచ్చినవి ఏమవుతాయి, వేదమంత్రం కిందకే వస్తుంది కదా. అవును. కాబట్టి ఇవి వేదమంత్రంతో సమానం. అందుకే లలిత సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యం అంటే ఏదో ఎవరికి కనబడకుండా చదవమని కాదు, ఇందులో ఇంత నిగూఢమైన రహస్యం ఉంది, ఇంత శక్తి దాగుంది అని చెప్పడం అనమాట. సో ఆ రకంగా అయితే ఇక్కడ మనం ఇది చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏమో చేస్తున్నాను కానీ నిజంగా అవుతుందో లేదో అనే సంశయం ఉందా, అది కూడా మంత్రంలా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మననాత్రాయతే ఇది మంత్ర, అంటే మీరు మనసులో ఎప్పుడైతే మాటిమాటికి అనుకుంటారో అదే మంత్రం. ఓకే. అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఇది జరగదేమో, నేను ఈ ఉద్యోగంకి వెళ్తున్నా అవుతుందో అవ్వదో, ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అవ్వదేమో అని అది మంత్రంగా పనిచేస్తుంది. ఉహుం. అంటే నెగిటివ్ మాట్లాడుకోకూడదు, మనసులో అనుకోకూడదు కూడా. మాట్లాడడం ఒకటే కాదు, మనసులో మీరు ఎక్కువగా అనుకుంటున్నా కూడా అది జరుగుతుంది. మననాత్రాయితే ఇది మంత్ర కదా. ఇప్పుడు చేశారు, గుడికి వెళ్ళారు, పూజ చేసుకున్నారు, ఇంట్లో పూజ బయటకు వచ్చారు, ఏమో చేస్తున్నాను కానీ అవుతుందో లేదో మనసు తిప్పుకుంటూ ఉన్నాడు, ఏమవుద్ది, అవ్వాల్సింది కూడా మీరు ఇంతసేపు చేసిన పూజ కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ ఉండాలి. పాజిటివ్ ఉండాలి. ఒకటేనండి ఇక్కడ ఏంటంటే మనం ఏది చేస్తామో అది జరుగుతుంది, ఇది క్లియర్. ఓకే. అయితే కొంతమంది అనొచ్చు, ఏమంటే నేను అనుకోలేదు కానీ జరిగిందండి. కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో ఇలా జరగకూడదు అనుకుంటుంటారు, అంటే భయంతో. అది కూడా నెగిటివే. అమ్మో పడిపోతామేమో, అమ్మో పడకూడదు, అమ్మో పడిపోతాం అంటే ఏమైంది అక్కడ, పడిపోతామేమో పడకూడదు. కాబట్టి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదైతే మనిషి అనుకుంటుంటాడో మనసులో బలంగా అది ఖచ్చితంగా తీరుతుందండి. ఖచ్చితంగా తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 100% అది అయి తీరుతుంది. కాబట్టి మంత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే చేస్తారో, ఇప్పుడు గోసేవ సంబంధించిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అంటే ఎలా అంటే గోవులకి ఆదివారం నాడు గోధుమ రవ్వ తినిపించారు, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తే ప్రమోషన్స్ రావట్లేదన్న, అపకీర్తి పెరుగుతుందన్న, పేరు ప్రఖ్యాతాలు రావాలన్న అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే గోవుకు తినిపిస్తూ మీరేం చేయాలి, ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని నమః అని అనుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి మనసు బాగాలేదు, గోవులకి ముల్లంగి తినిపించడం లేదా శివాభిషేకం చేసుకోవడం చేస్తూ ఓం మనస్విని నమః. ఓకే. లేదు పనులు ముందు కదలట్లేదు, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః సోమవారం నాడు చేయొచ్చు. లేదండి కొన్ని మాటికి ఏదో ఒకటి గొడవలు అవుతున్నాయి, మాకు ఏంటో అర్థం కావట్లేదు, ఆ వాదనలో నేను గెలవలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు, ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్ తినిపించవచ్చు. అలా కాదు విద్యా సంబంధించిన విషయంలోనూ వ్యాపార విషయాల్లో బాగా అనుకూలించట్లేదు అని అనుకున్నప్పుడు గోవులకి మనకి గోంగూర లాంటి పదార్థాన్ని తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః చేసుకోవచ్చు. లేదు కొంతమందికి దేవతా అనుగ్రహం లేదు, కొంతమంది దేవతా శాపాలు ఉంటాయి కొన్ని జాతకాలు, అంటే గురువు పాడైపోతాడు. గురువు పాడైనప్పుడు ఏమవుతుందంటే గురుశాపము దేవతా శాపం రెండూ వస్తుంటుంది. అప్పుడు ఏంటంటే ఓం హరణైత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ మంత్రం చేసుకోవచ్చు. స్త్రీ శాపం ఉంటుంది కొంతమందికి, స్త్రీల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర నమః కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీమాత్రే నమః చేసుకుంటే సరిపోతుంది. శని దోషాలు ఉంటాయి కొంతమంది, అంటే శని దశ బాగోదు, ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని అనుకూలత లేకపోవడము, శని సింగిల్గా ఉండడం, కేమద్రమ యోగంలో శని ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తే కనుక తగ్గుతుంది. అలా కాకుండా భయాలు ఉన్నాయి ఎక్కువగా, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ గోవుకి 4 బెల్లపు ఉండలు తినిపించడం చేసుకోవచ్చు. ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి, ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం చేస్తూ గోవు రసం తినిపించడము, అదే గోశాల్లో కూర్చొని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చేసుకుంటూ ఉంటే ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. ఓకే.
ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే. సో అన్ని రాశుల వాళ్ళకి సంబంధించిన అన్ని రెమెడీస్, అన్ని ఇబ్బందులకి సంబంధించినవన్నీ గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు. మీలో ఎవరికైనా పర్సనల్గా గురువుగారితో మాట్లాడాలన్నా, ఆయనతో ఏదైనా అడిగి తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.